హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ నోటిఫికేషన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ ఈ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అని భావిస్తూ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా 2 డేస్ని ఎక్స్టెండ్ చేశారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఆగస్టు 28వ తారీఖు రిలీజ్ అయింది. దీని గురించి ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ సంవత్సరం గమనించింది ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ కన్వీనర్ కోటా కోసం ఎంతమంది స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారో దాదాపుగా ఈ సంవత్సరం మేనేజ్మెంట్ కోటాకి కూడా అంత హెవీ కాంపిటీషన్ ఉంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం సీట్ వచ్చే అవకాశాలు చాలా డిఫికల్టీగా ఉన్నాయి అని భావించి ఈ మేనేజ్మెంట్ కోటా కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ మేనేజ్మెంట్ కోటాలో కూడా సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది. 400 కంటే తక్కువ వచ్చేటువంటి స్టూడెంట్స్కి కొంచెం డౌట్గానే ఉంది, అంటే సీటు వస్తుందా లేదా బీక్యాట్లో అని. అలాంటి స్టూడెంట్స్ మరి ఏం చేయాలి అంటే, వాళ్ళు ఒకవేళ మనీ కట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు దానికి అదర్ ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? దీని గురించి నేను ఈరోజు మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ గురించి చూద్దామండి. ఆ తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు కన్వే చేస్తాను. ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ చూద్దామండి. ఈ ఎక్స్టెన్షన్ డేట్ని ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పొడిగించారు. అయితే ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోలేదో వాళ్ళు దయచేసి ఇప్పుడు ఇదొక మంచి అవకాశం అండి. దీని తర్వాత అయితే మీకు అప్లై చేసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు ఒకవేళ కానీ కన్వీనర్ కోటాలో సీట్ రాకపోతే ఆ తర్వాత అప్లై చేసుకుంటాము అంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉండకపోగా మీరు మరలా ఒకవేళ అప్లికేషన్ పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకుంటే తప్ప మీకు పర్మిషన్స్ రావు. యూనివర్సిటీలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించినా కూడా మీకు ఎవరు హెల్ప్ చేయరు. కాబట్టి నేను ఈ విషయాన్ని ఈరోజు మీకు క్లియర్గా చెప్తూ ఉన్నాను. దయచేసి కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని భావించే వాళ్ళు ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి వీలైతే. అంటే మీరు మేనేజ్మెంట్ కోటాకి అమౌంట్ కట్టగలిగే స్తోమత ఉంటే మీరు ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకుందరు. అయితే దీనికి సంబంధించి కొంత అమౌంట్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఇన్ టైంలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి అయితే 10,620 రూపాయలు ఫీజు అయితే ఇప్పుడు లేట్ ఫీ కింద 20,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ 20,000 ప్లస్ 10,620 కలిపి టోటల్గా 30,620 రూపాయలు మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఈ టోటల్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ కూడా ఉంటాయండి. సో మొత్తం కూడా కలిపి మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు ఫస్ట్ అప్లై చేయాలా లేదా అనేది ఆలోచించుకొని చేసుకోండి. అయితే ఇక్కడ మరి బీ క్యాట్ సి క్యాట్ రెండు ఉంటాయా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ అంటే రెండింటికి వర్తిస్తుంది. అంటే బీ క్యాట్ లేదా సి క్యాట్ రెండింటికి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఎలా తెలుస్తుంది అంటే, అప్లికేషన్ ఒకటేనండి, కానీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎన్ఆర్ఐ స్టేటస్ కావాలా అని అడుగుతుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు మీరు ఎస్ ఆర్ నో అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్ అని చూజ్ చేసుకున్నారు అనుకోండి, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నో అని చూజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ బి కేటగిరీ వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని బి కేటగిరీలో మాత్రమే సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకుంటారో వాళ్ళు బి కేటగిరీ సీట్స్కి అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా సి కేటగిరీ సీట్స్ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రెండు ఓపెన్ అవుతాయి వాళ్ళకి. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు ఎవరెవరు ఎలా పెట్టుకుంటే బెటర్ అనేది కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ ఓన్లీ బీ క్యాట్కే పెట్టుకున్నారు అనుకుందాం. అలాంటి స్టూడెంట్స్ ఒకవేళ బీ క్యాట్లో కూడా సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే ఏం చేయాలి, సి కేటగిరీకైనా వెళదాము అనుకున్నట్లయితే మరి వాళ్ళు ఆల్రెడీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయలేదు కదా.
కాబట్టి వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు యూనివర్సిటీ వాళ్ళు. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ మీరు మీ లాగిన్ డీటెయిల్స్‌తో అంటే యూజర్ ఐడీ, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు డిస్‌ప్లే అవుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఆర్ఐ స్టేటస్ చేంజ్. ఎన్ఆర్ఐ స్టేటస్ చేంజ్ అంటే మీరు ఇంతకు ముందు గాని ఎన్ఆర్ఐ స్టేటస్ పెట్టుకొని ఉండకపోతే ఇప్పుడు ఎన్ఆర్ఐ స్టేటస్‌లోకి మీరు చేంజ్ అవుతారా అని అడుగుతుంది. అలాగే సెకండ్‌ది వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్. అంటే మీరు పేమెంట్ చేసున్నారు. ఆల్రెడీ రూ. 10,600 కట్టారు. అది సక్సెస్ అయిందా లేదా అనేది స్టేటస్ తెలిసిద్ది. అలాగే నో యువర్ అప్లికేషన్ స్టేటస్. అప్లికేషన్ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ సబ్మిటెడ్ అనే స్టేటస్ మాత్రమే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ 2 మీరు చూడాల్సినటువంటి అవసరం లేదండి. ఈ 2 ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చాలా మందికి కూడా ఏంటంటే అసలు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇవి తీసుకోవాలా కంపల్సరీ? ఇవి పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? పెట్టుకోకపోతే మనకి ఏదైనా నష్టం ఉంటుందా? దీని గురించి చాలా మందికి కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. అయితే దీనికి నేను కొంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు జస్ట్ అప్లికేషన్ పెట్టుకొని ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏది అప్లోడ్ చేసి ఉండకపోతే వాళ్ళు కేవలము బీక్యాట్ వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ వాళ్ళకి బీక్యాట్లో కూడా సీటు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుందాం. అలాంటి సందర్భాల్లో వాళ్ళు అమౌంట్ కట్టగలిగే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్‌గా సి కేటగిరీ అయినా సరే మేము తీసుకుందాము అనుకొని ట్రై చేసుకుంటూ ఉంటారు అన్ని కాలేజెస్‌లో. అయితే మీరు ఏదైనా ఒక కాలేజ్ దగ్గరికి వెళ్లి సి కేటగిరీ ఫీజు మాట్లాడుకున్నప్పుడు లేదా బి కేటగిరీ కంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తామండి మాకు సీట్ మిగిలిపోతే సి కేటగిరీలో మాకు మీరు సీట్ ఇస్తారా అని మీరు మేనేజ్మెంట్‌తో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఓకే అని మీతో డీల్ చేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే ఆ కాలేజ్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కాలేజ్‌ని చూజ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మీకు వెబ్ ఆప్షన్స్‌లో ఎన్ఆర్ఐ స్టేటస్‌లో సి కేటగిరీలో కాలేజెస్ డిస్‌ప్లే అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు సి కేటగిరీలో ఉన్నటువంటి సీటుకి మీరు మాట్లాడుకున్నటువంటి కాలేజీ పేరు ఆప్ట్ చేసుకొని సీటు పొందే అవకాశం లభిస్తుంది. మరి సి కేటగిరీ కాలేజెస్ నేమ్స్ మీకు డిస్‌ప్లే అవ్వాలి అంటే మీరు కంపల్సరీ ఏం చేయాలి? సి కేటగిరీలో అప్లై చేసుకోవాలి. సి కేటగిరీలో అప్లై చేసుకునే దాన్నే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకోవటము అంటారు. అంటే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి అని అర్థం. మరి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి అంటే ఎక్కడి నుండి తీసుకోవాలి అనేది చాలా మందికి డౌటు. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటే అందరికీ ఎన్ఆర్ఐస్ తెలిసిన వాళ్ళు ఉండరు. అయితే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటే ఎవరు ఇస్తారు అంటే యూజువల్‌గా మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ కానీ, కజిన్స్ కానీ లేదా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మీకు ఫారిన్‌లో ఎవరైనా ఉంటే గాని సపోర్టింగ్‌గా వాళ్ళు మీ పిల్లల్ని మేము స్పాన్సర్ చేసి చదివిస్తున్నాము అని వాళ్ళు యాక్సెప్టెన్సీ ఇస్తున్నట్లుగా ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్‌ని ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటారు. అంటే స్పాన్సర్ చేస్తున్నాము అని. వాళ్ళు డబ్బులు మీకేమి ఖర్చు పెట్టరు కానీ, వాళ్ళు పెట్టుబడేమీ పెట్టరు మీ పిల్లలకి. కాకపోతే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి. అలాగే వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్ బుక్ ఉంటుంది కదండీ! దాని యొక్క కాపీ మీకివ్వాలి. అలాగే వాళ్ళు అక్కడ ఫారిన్‌లో ఉంటున్నటువంటి అడ్రెస్ ప్రూఫ్‌కి సంబంధించి వాటర్ బిల్ గానీ, కరెంట్ బిల్ గానీ ఏదో ఒకటి వాళ్ళు సబ్మిట్ చేయాలి. అదొక కాపీ జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ఎంబసీ నుండి అంటే వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారో ఆ ఎంబసీ నుండి ఒక సర్టిఫికెట్‌ను కూడా మీకు స్పాన్సర్ చేస్తున్నట్లు వాళ్ళు అక్కడి నుండి మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ అనుకోండి. అదే పర్మనెంట్ రెసిడెంట్స్ అనుకోండి వాళ్ళు. అప్పుడు మీకు ఎంబసీ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా సరిపోతుంది. కానీ పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంబసీ నుండి సర్టిఫికెట్ తీసుకొని మీకు ఇవ్వవలసి ఉంటుంది. వీటిని ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటారు. ఈ డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంటే, అప్పుడు మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకొని, ఈ ఎన్ఆర్ఐ స్టేటస్‌లోకి మీది కన్వర్ట్ చేసుకొని, మీరు ఎన్ఆర్ఐ కేటగిరీ క్రింద పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి, అప్పుడు మీరు కాలేజెస్‌తో మాట్లాడుకొని, కొంత తక్కువ అమౌంట్‌కి కానీ మేము సీట్ ఇస్తాము అని వాళ్ళు అష్యూరెన్స్ మీకిస్తే, అప్పుడు మీరు చక్కగా సి కేటగిరీలో లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. సో, ఎవరికైనా సరే ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఫెసిలిటీ ఉంటే దీన్ని ఉపయోగించుకుంటే మీకు చాలా బెనిఫిట్. ఎందుకంటే ఒకవేళ బీక్యాట్ మిస్ అయ్యేటువంటి సందర్భంలో తప్పకుండా మీకు బీక్యాట్ కంటే కొంచెం ఎక్కువ డబ్బులకి, సీక్యాట్ కంటే తక్కువ డబ్బులకి మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటే డెఫినెట్‌గా ఈ కేటగిరీలో కూడా మీకు జాయిన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. సో, మీరు ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నారో తక్కువ స్కోర్‌తో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్ఆర్ఐ స్టేటస్‌ని మాత్రం ఉపయోగించుకుంటే మీకు డెఫినెట్‌గా బెనిఫిట్ ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే సి కేటగిరీ సీట్స్ చాలా మిగిలిపోతాయి లాస్ట్‌లో. ఆ మిగిలిపోయిన సీట్స్‌ని దాదాపుగా మీకు స్టేట్‌లో చూసుకొని 80, 85, 90 ఇలా డిఫరెంట్ రేంజెస్‌లో మీకు సీట్స్ కొన్ని దొరికే అవకాశం ఉండొచ్చు బహుశా లాస్ట్ రౌండ్స్‌లో. అలాంటప్పుడు ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ అవకాశం ఉండదు మీకు. అంటే అసలు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉంటేనే ఆ రేట్‌కి మీరు ఏదైనా ఒక కాలేజ్‌ని మాట్లాడుకోవటానికి వీలవుతుంది. ఇది ప్రాసెస్. ఒకవేళ కానీ ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసుకోకుండా వద్దు మాకు ఇదంతా రిస్క్ మనకెవరో తెలిసిన వాళ్ళు లేరు అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి. ఒకవేళ మీకు లాస్ట్‌లో ఏదైనా తక్కువ డబ్బులకి లేదా తక్కువ ఫీజుకి మీకు ఏదైనా కాలేజ్ దొరికింది అనుకోండి. అప్పుడు మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ స్టేటస్ డాక్యుమెంట్స్‌ని కానీ మీరు సబ్మిట్ చేయాలి అంటే యూనివర్సిటీకి వెళ్ళి, అప్పుడు మీరు హైకోర్ట్‌కి వెళ్ళి లాయర్ ద్వారా పర్మిషన్ తెచ్చుకొని యూనివర్సిటీకి వెళ్ళి డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసి ఆ తర్వాత ఎన్ఆర్ఐ స్టేటస్‌లో మీరు సి కేటగిరీలో మీరు ఏ కాలేజ్‌లో అయితే మాట్లాడుకున్నారో ఆ కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. అర్థమైంది కదా! అంటే ఇది కొంచెం టిపికల్‌గా అనిపించినప్పటికీ మీరు ఒకటికి 2 సార్లు గాని స్లోగా వింటే మీకు అర్థమైద్దండి ఈ వీడియో. ఖచ్చితంగా. దీనివలన చాలా మందికి బెనిఫిట్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు అడగరండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు లేదా ఇక్కడ మీరు స్టేటస్ చేంజ్ చేసుకునేటప్పుడు కేవలము సాఫ్ట్ కాపీని మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ప్రాస్పెక్టస్‌లో లాస్ట్ పేజెస్‌లో డిక్లరేషన్ ఫామ్ అనే ఒకటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ మీద మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో, ఏ కంట్రీ నుండి అయితే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి, వాళ్ళ సంతకం చేసి మీకు స్కాన్ చేసి పంపిస్తే, దానితో పాటుగా వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్‌ని కూడా మీరు అటాచ్ చేసి, సింగిల్ ఫైల్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎన్ఆర్ఐ స్టేటస్ చేంజ్ మీద క్లిక్ చేస్తారో, అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్ యూ క్లెయిమింగ్ ఎన్ఆర్ఐ కోటా అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఎస్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు విల్లింగ్‌గా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ఇక్కడ ఎస్ అని మీరు చూజ్ చేసుకున్నారు కాబట్టి, ఇక్కడ చూస్ ఫైల్ అని హైలైట్ అయింది. ఈ చూస్ ఫైల్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు, మీరు ఏ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో, ఆ డాక్యుమెంట్స్‌ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ ఇవ్వండి. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని అంటే ఫ్రీగా అయితే వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు బహుశా. మనకి ప్రాస్పెక్టస్‌లో ఇచ్చిందేంటంటే, ఒకవేళ కానీ మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని ముందుగా మీరు సబ్మిట్ చేసుకొని ఉండకపోతే, ఎక్స్‌ట్రా రూ. 5,900 పే చేసి, రెండో రౌండ్‌కి ముందుగా కూడా మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసుకోవచ్చు అని ఒక క్లాజ్ మనకి మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఫార్చునేట్‌గా ఇప్పుడు మనకి ఈ అప్లికేషన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి డేటు, ఇక్కడే మనకి అవకాశం ఇచ్చేశారు ఫస్ట్ రౌండ్ దగ్గరే. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇప్పుడైనా మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ రెడీగా అవైలబుల్‌గా ఉంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఎవ్వరైనా సరే ఏ కంట్రీలోనైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే గాని ఇమ్మీడియేట్‌గా మీరు అవి తీసుకొని అప్లై చేసుకుంటే డెఫినిట్‌గా సి కేటగిరీలో కూడా మీరు అప్లై చేసుకొని కొంచెం తక్కువ ఫీజుకి గాని ఏదైనా కాలేజెస్‌లో మీరు మాట్లాడుకోగలిగితే డెఫినిట్‌గా ఇదొక మంచి అవకాశం అండి. సో, దీన్ని యుటిలైజ్ చేసుకుంటారు అని నేను ఈ వీడియోని మీకు ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత నేననుకోవటం ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా అడుగుతారేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఇది ఫ్రీనా లేక కొంత ఎక్స్‌ట్రా అమౌంట్ కట్టాలా అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాతే కనిపించిద్ది కాబట్టి, ఇప్పుడు నాకు ఆ విషయం అయితే తెలీదు. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, ఒకవేళ ఎక్స్‌ట్రా కట్టవలసుంటే కట్టాలి. ఆ అమౌంట్ పే చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు ఈ ఎన్ఆర్ఐ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి, అప్లైడ్ స్టూడెంట్స్ వరకు ఫ్రీగా ఇస్తే కూడా ఇవ్వచ్చు చెప్పలేము. అది నెక్స్ట్ స్టెప్‌కి వెళితేనే తెలిసిద్ది. సో,
సో, ఈ అవకాశాన్ని మాత్రం తప్పకుండా మీరు యుటిలైజ్ చేసుకోండి. అంటే ఎవరైనా సరే తక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు మనీ పెట్టగలిగే స్తోమత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదొక మంచి అవకాశమేనండి. తర్వాత మీకు ఎటువంటి అవకాశం కూడా ఉండదు. మరలా కోర్ట్‌కెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవాలి అంటే చాలా డిఫికల్టీ. సో, దయచేసి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వాళ్ళు దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ డేట్ ప్రకారంగా మీరు ఇన్ టైమ్‌లో 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు అప్లై చేసుకోండి. ఆ తర్వాత మరలా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి అన్నా సరే, మీరు హైకోర్ట్‌కి వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటేనే అప్పుడు మాత్రమే మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని మీరు యాడ్ చేసుకోవాలి అన్నా, లేదా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోకుండా తర్వాత ఎప్పుడైనా చేసుకుందాము అని భావించినా సరే, అప్పుడైనా మీరు హైకోర్ట్‌కి వెళ్లి పర్మిషన్స్ తెచ్చుకుంటే తప్ప యూనివర్సిటీస్‌లో పర్మిషన్స్ ఇవ్వరు. అది కూడా గ్యారంటీ కాదండి. ఈ పర్మిషన్ తెచ్చుకున్నా సరే. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా క్లియర్‌గా తెలియజేస్తూ ఉన్నాను. సో, మీలో ఎవరైనా సరే ఈ బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్‌కి ఇదొక మంచి అవకాశమేనండి. ఆల్మోస్ట్ ఈ సౌత్ ఏరియా మొత్తంలో కూడా అన్ని చోట్ల మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయాయి. కాబట్టి ఇదొక మంచి అవకాశంగా తీసుకొని ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని అప్లై చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి 1-to-1 సెషన్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఫోన్ నంబర్ ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీకు ఇష్టమైతే మీరు కన్సల్ట్ అవ్వండి. తప్పకుండా నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.